వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల పెండింగ్ బిల్లులు చెల్లింపుల సమాచారం. పెండింగ్ బిల్లుల్లో కదలిక షురు. ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం. చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల పెండింగ్ బిల్లులు చెల్లింపుల సమాచారం. ఏపీ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లు ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న పెండింగ్ బిల్లులు చెల్లింపుల ప్రక్రియలో ఎట్టకేలకు కదలిక వచ్చినట్లు కనిపిస్తోంది. అదేవిధంగా నూతన వేతన సవరణ కమిషన్ పీఆర్సీపై కూడా ప్రభుత్వం నుంచి సానుకూల సంకేతాలు వస్తున్నాయి. ఇక మనం చూస్తున్నాం పేర్కోపోయిన పెండింగ్ బిల్లులు. గత కొంతకాలంగా వివిధ రకాల పెండింగ్ బిల్లులు ప్రభుత్వ స్థాయిలో పేర్కొనడం వలన ఉద్యోగులు, పెన్షనర్లు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఉద్యోగుల సరెండర్లు బిల్లులు, పెన్షనర్ల పీఆర్సీ అరియర్లు, ఉద్యోగుల పెన్షనర్ల డిఏ, డిఆర్ అరియర్లు, మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు, పోలీసుల టీఏ బిల్లులు, ఏపీజీఎల్ఐ బిల్లులు, గ్రాట్యుటీ బిల్లులు మొదలైనవి పెండింగ్లో ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ మనం ఒక ఫ్లాష్ న్యూస్ను కూడా చూస్తున్నాం. అదేమంటే పోలీసులకు సంబంధించిన సరెండర్లు బిల్లుల చెల్లింపులు ఈ జూన్ నెలాఖరికి జరుగుతాయని తెలుస్తోంది. అదేవిధంగా ఈ ఏప్రిల్ 2025 వరకు ఉద్యోగుల జీపీఎఫ్ అమౌంట్లు, సిపిఎస్ ఉద్యోగుల అమౌంట్లు వారి ఖాతాలకు జమ చేయబడ్డాయి. ఇంతటితోటి వీరికి జీరో బ్యాలెన్స్గా పెండింగ్ చెప్పుకోవచ్చు. అదేవిధంగా పెన్షన్ల గ్రాట్యుటీ బిల్లులు కూడా ఈ కుబేర్లోకి వెళ్ళాయి. ఇక పెండింగ్ బిల్లులు చెల్లింపుల్లో ఇబ్బంది రాకుండా ఉండడానికి అనేటువంటి టైటిల్తో ఉన్న న్యూస్ను చూస్తూ ఉన్నాం. ఉద్యోగులు మరియు పెన్షనర్లకు చెందిన పెండింగ్ బిల్లులు చెల్లింపులు చేయడానికి ఇబ్బందులు లేకుండా ఉండడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ముందుగా పాత పెండింగ్ బకాయిలన్నీ చెల్లించిన తర్వాతనే కొత్త పీఆర్సీ ప్రకటన చేస్తారని, ఆ విధంగా లేకుండా ఉంటే పాత మరియు కొత్త పెండింగ్ బిల్లులు ప్రభుత్వానికి చెల్లించడానికి ఇబ్బందిగా మారుతాయని ఇటీవల అశోక్ బాబు గారు ఉద్యోగ సంఘాల సమావేశంలో తెలియజేశారు. ఈ పెండింగ్ బిల్లుల గురించి తాను ముఖ్యమంత్రి గారితో చర్చించానని, ఆయన ఖచ్చితంగా చెల్లించే ఏర్పాటు కూడా చేస్తున్నామని చెప్పారని అశోక్ బాబు గారు తెలియజేశారు. దీనిపై ఒక వారం 10 రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని కూడా చెప్పారు. అదేవిధంగా నిధి పోర్టల్లో ఏపీ జిల్లాకు సంబంధించిన కొత్త అప్డేట్లు వచ్చినట్లు తెలుస్తోంది. ఇక కొత్తగా ఏర్పడిన జిల్లాలకు సంబంధించిన పెన్షన్ ప్రపోజల్స్ను పంపించాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చినట్లు తెలుస్తోంది. మొత్తం మీద ఈ పెండింగ్ బిల్లులు చెల్లింపుల మీద ప్రభుత్వం సానుకూల దృక్పథంతో ఉన్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా రిటైర్డ్ ఉద్యోగుల బిల్లులు ఈ కుబేర్లోకి వెళ్ళడం, పాత బకాయిల చెల్లింపు తర్వాతనే పీఆర్సీ ప్రక్రియను ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం చెప్పటం ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షన్ వర్గాల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. అయితే అన్ని రకాల పెండింగ్ బిల్లులు పూర్తి స్థాయిలో క్లియర్ అయ్యే వరకు, పీఆర్సీ ప్రక్రియపై స్పష్టమైన కార్యాచరణ వచ్చే వరకు ఉద్యోగ, పెన్షన్లకు ఈ నిరీక్షణ తప్పదు. ఇక ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకొని ఉద్యోగ, పెన్షన్ల ఆర్థిక ఇబ్బందులను తొలగిస్తుందని ఆశిద్దాం. సో ఈ విధంగానైతే ఉద్యోగుల మరియు పెన్షన్లకు సంబంధించినటువంటి పెండింగ్ బిల్లులు అయితే కదలిక వస్తున్నట్లుగా తెలుస్తోంది.